ఎన్నికల వేళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు హద్దుమీరుతున్నాయి. తన సొంత నియోజకవర్గం పుంగనూరులో వైసీపీ నేతలు కార్యకర్తల ఆగడాలకు హద్దే లేకుండా పోతున్నాయి. నియోజకవర్గంలో వైసీపీ తప్ప మరో పార్టీని పోటీ ఉండొద్దన్నట్లు టీడీపీ సానుభూతి పరులు కార్యకర్తలు నేతలపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. నిన్న పుంగనూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుందే. టీడీపీ కార్యకర్త హేమాద్రిని పట్టపగలే వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ నాగభూషణం ఇంట్లోకి దూసుకెళ్లి చొక్కా చించి చితకబాదారు. టీడీపీ తరఫున ప్రచారం చేసినా, టీడీపీ నేతలతో కలిసి తిరిగినా చంపేస్తామంటూ బెదిరించారు. అంతటితో ఆగకుండా 2 తెల్లని పొడి ప్యాకెట్లు చేతుల్లో పెట్టి ముఖంపై కూడా చల్లారు. ఈ డ్రగ్స్ టీడీపీ నేతలే ఇచ్చారని బలవంతంగా చెప్పించి వీడియో తీశారు. డ్రగ్స్ నోట్లో పడింది పౌడర్, అది అంత ప్రాబ్లమేటిక్ ఏం కాదు. వీడియో కట్ చేయండి. అది ఆ జబిలి నోట్లో లైట్ గా పడింది డ్రగ్స్, వైట్ పౌడర్. డ్రగ్స్ కూడా కాదు, సంథింగ్ సాల్ట్. అది అట్లే ఉంటుంది. ఇక కిడ్నాప్ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని హేమాద్రిని బయటకి పంపాలంటూ ఆందోళనకు దిగారు. వైసీపీ నేతల కబంధ హస్తాల నుంచి తప్పించుకొని వచ్చిన హేమాద్రి తెల్లని పొడి ప్యాకెట్లు తన చేతిలో పెట్టి ఈ డ్రగ్స్ టీడీపీ వారే ఇచ్చినట్లు చెప్పాలంటూ బలవంతంగా వీడియో తీశారని, ఆ ప్యాకెట్లలో ఏముందో తనకు తెలియదని, తన సెల్ ఫోన్, గోల్డ్ చైన్ లాక్కున్నారని తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 గంటల తర్వాత నేను సంతగేట్లో కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత నన్ను కొంతమంది వైసీపీ కార్యకర్తలు నన్ను పట్టుకొని దౌర్జన్యంగా లాక్కొని వైసీపీ నాయకులు స్టేట్ జానపద కార్పొరేషన్ చైర్మన్ ఇంటి గారైన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి, ఆ నాగభూషణం గారి ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ నాతో కొద్దిగా మిస్బిహేవ్ చేసి, దౌర్జన్యం చేసి, బూతులు మాట్లాడి కొట్టడానికి ట్రై చేశారు. నా చేతిలో ఒక 2 ప్యాకెట్స్ పౌడర్, వైట్ కలర్ ప్యాకెట్స్ పౌడర్ పెట్టి ఇది తీసుకొచ్చి పిల్లలు అమ్మించడానికి, పుంగనూరు గబ్బు పట్టించడానికి, పుంగనూరు టౌన్ అండ్ రూరల్ పిల్లల్ని గబ్బు పట్టించి డ్రగ్స్ ద్వారా సర్వనాశనం, వాళ్ళ ఫ్యూచర్ ని సర్వనాశనం చేయాలని చేస్తున్నావు నువ్వు. నా దగ్గర ఆ ప్యాకెట్ చేతిలో లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ చేతిలో పెట్టుకున్నప్పుడు వైట్ కలర్ పౌడర్ ప్యాకెట్స్, ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు. బట్ నేను కొద్దిగా చేతులు అడ్డం పెట్టుకొని తప్పించుకున్నాను. మరోవైపు టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుండగానే వైసీపీ నేతలు భారీగా అక్కడకు చేరుకుని ఏకంగా పోలీస్ స్టేషన్ పై దండెత్తారు. ఏకంగా బాధితుడిపైనే ఫిర్యాదు చేశారు. పుంగనూరు మున్సిపల్ మహిళా కౌన్సిలర్లను హేమాద్రి అసభ్యంగా దూషించి దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో హేమాద్రిపై ఏకంగా SC/ST కేసు నమోదు చేశారు. అయితే వైసీపీ నేతలపై మాత్రం ఏ కేసు పెట్టారో మాత్రం పోలీసులు తెలపలేదు. రోజువారీ ప్రక్రియలో భాగంగా కూరగాయలు కొనడానికి సంతగేట్కి వెళ్తే, సంతగేట్ లో రాష్ట్ర కళా మరియు సృజనాత్మక చైర్మన్ కొండవీటి నాగభూషణం గారి ఇంటిలో మా కార్యకర్తని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు లాక్కొని పోయి కొట్టి, బట్టలు చింపి, గాయాలయ్యే విధంగా కొట్టి, ఆయన ఫోన్ లాక్కొని ఆయన చేతిలో ఏదో మాదక ద్రవ్యాలు పెట్టి ఫోటోలు తీసుకొని మా నాయకుల పేర్లు ఆయన నోట్తో బలవంతంగా చెప్పించి రికార్డ్ చేపించుకొని మా నాయకులు కార్యకర్తలు ఆడ చేరిన తర్వాత వాగ్వాదం జరిగిన తర్వాత ఇతన్ని విడిచిపెట్టి ఈరోజు పుంగనూరు పట్టణంలో ప్రజాస్వామ్యం బ్రతుకుందా అని ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈరోజు పుంగనూరు పట్టణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఈరోజు పుంగనూరు ప్రజల మీద వదిలి ఎవరిని పడితే వారిని ఎత్తుకెళ్ళిపోయి ఈరోజు పుంగనూరు పట్టణాన్ని, పుంగనూరు నియోజకవర్గాన్ని వద్వానం చేస్తా ఉన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎత్తుకోబోయే ధైర్యం వాళ్ళకు ఉంది అంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ధైర్యం మాకైతే లేదు.
ఇక వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్త హేమాద్రి చేతిలో పెట్టిన డ్రగ్స్ వైసీపీ నాయకులకు ఎలా వచ్చాయన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ అంశంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఎవరి నుంచైనా వాటిని కొని పుంగనూరులో వైసీపీ క్యాడర్ డ్రగ్స్ అమ్ముతున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక డ్రగ్స్ మరకలను ప్లాన్ ప్రకారమే టీడీపీ నేతలకు అంటకట్టి అరెస్టులు చేసి ఎన్నికల వరకు బయటకు రాకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు క్యాడర్ తప్పు చేసినా కేసులు పెట్టి జైళ్లకు పంపే పరిస్థితి లేదు. పోలీసు యంత్రాంగం మొత్తం వైసీపీకి ఒత్తాసు పలుకుతోందన్న విమర్శలున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చినా పెద్దిరెడ్డి చెప్పిన మాటే చెల్లుబాటు అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 5 ఏళ్లలో జరిగిన తప్పులపై ఎలాంటి కేసులు నమోదు చేయని పోలీసులు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత అయినా డ్రగ్స్ ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.